All, this is Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Unapatti. Today I am discussed about the structure and functions of the adrenal gland. అది యొక్క గ్రంథుల యొక్క నిర్మాణము, వాటి యొక్క ఫంక్షన్లు, వాటి యొక్క హార్మోన్స్ ఏంటివి, వాటి యొక్క విధి ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూసుకుందాం. Generally, humans, a pair of the adrenal glands is present on the top of our kidney. So, మనకి మన యొక్క మూత్రపిండం యొక్క నిర్మాణం పైన అడ్రినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అధిరూక గ్రంథులు ఏ పేర్ ఆఫ్ అగ్రభాగం, మూత్రపిండం యొక్క అగ్రభాగంలో ఉండడం జరుగుతుంది. అపాన్, సో అడ్రినల్ మీన్స్ అపాన్ అండ్ కిడ్నీ. అడ్రినల్ గ్లాండ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ది suprarenal glands or suprarenal capsules and also called the adrenal capsules. So these are the two adrenal glands, each of which weight about the 4 grams at the superior poles of the two kidneys. You know that one. మనకి the tissues of the adrenal gland is differentiates into the two distinct regions on the outer cortex and inner cortex. So మనకి each gland is composed two distinct parts, inner medulla and outer cortex. మనకి అతివృక్క వల్కల మరియు దవ్వ నిర్మాణం, మన యొక్క కిడ్నీ భాగం ఉన్నటువంటి రెండు భాగాలటువంటి వల్కల మరియు దవ్వ రీజియన్ నుంచి మనకి 2 పార్ట్స్ మనకి వేరియేషన్ ఉంటాయి కదా. సో ఈ 2 పార్ట్స్ నుంచి మనకి ఏమవుతుంటాయంటే మనకి ఏంటిది వల్కల మరియు దవ్వ భాగాల నుంచి మనకి హార్మోన్స్ అనేవి అవి విడుదలవుతూ ఉంటాయి. సో దీస్ 2 పార్ట్స్ నుంచి మనకి హార్మోన్స్ అనేది సంభరిస్తుంది. సో ద హార్మోన్స్ ఆఫ్ ది హియర్ అడ్రినల్ కార్టెక్స్. మనకి వల్కల భాగం నుంచి ఏ హార్మోన్స్, వాటి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూసుకుందాం. ద అడ్రినల్ కార్టెక్స్ ప్రొడ్యూస్ ది 3 గ్రూప్స్ ఆఫ్ ది స్టిరాయిడ్ హార్మోన్స్. దీస్ ఆర్ ది ఒక రకమైనటువంటి స్టిరాయిడ్ హార్మోన్స్. These steroid hormones are 3 steroid hormones are secreted or produced from the part of the adrenal cortex. And what are they? These the corticosteroids, and also these corticosteroids are the glucocorticosteroids, androgens, and mineralocorticosteroids, and also the gluco and androgenic corticosteroids. It means mineralocorticosteroids, glucocorticosteroids, and androgenic corticosteroids. What is the main function? What is the effect? ఈ స్టిరాయిడ్స్ అనేటువంటి భాగాలు మన యొక్క ఎటువంటి ప్రభావం చూపిస్తుంటాయంటే మినరలోకార్టికోస్టెరాయిడ్స్ అఫెక్ట్స్ ది ఎలక్ట్రోలైట్స్ ఆఫ్ ది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, సోడియం అండ్ పొటాషియం. మనకి ఇంబ్యాలెన్స్ చేయడం కోసం, మన యొక్క సమతాస్థితిని చేయడం కోసము, శరీరం యొక్క ద్రవాస్థితిని యొక్క సమతాస్థితిని చేయడం కోసము ఈ మనకి మినరలోకార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్, దీస్ ఆర్ ది ఇంక్రీజెస్ ది బ్లడ్ షుగర్ లెవెల్. మన యొక్క గ్లూకోజ్ యొక్క రక్తస్థాయిని పెంచడంలో, అభివృద్ధి చేయడంలో మనకి గ్లూకోకార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్, దీస్ ఆర్ ద సేమ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మేల్ సెక్స్ హార్మోన్స్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆన్ ది ఫీమేల్ సెక్షువల్ హార్మోన్స్ ఆల్సో ది అడ్రినల్ మెడులియా. మెడులియా మీన్స్ దవ్వ రీజియన్ నుంచి మనకి ఏమొస్తుందంటే ఫంక్షనల్లీ రిలేటెడ్ టు ది సింపాథిక్ నర్వస్ సిస్టమ్. మనకి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అయితే ఏ స్వయం చోదిత నాడీ వ్యవస్థ నుంచి ఎటువంటి మనకి భాగాల నుంచి ఎటువంటి విధులు నిర్వర్తిస్తున్న అలానే ఉంటాయి. బట్ హియర్ సీక్రెట్ ది
ఎపినెఫ్రిన్ and నార్ఎపినెఫ్రిన్, టూ హార్మోన్స్, టూ సీక్రెషన్స్, రెండు స్రావాలు, రెండు నాటు సంబంధ నారాలని అంటే స్రావాలను ఇక్కడ విడుదల చేస్తూ ఉంటుంది. దీస్ హార్మోన్స్ కాజ్ ది ఆల్మోస్ట్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ ది డైరెక్ట్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఈ రెండు భాగాలు, రెండు సీక్రెషన్, ఈ రెండు స్రావాలు కూడా, ఈ రెండు హార్మోన్స్ కూడా మనకి సింపాథిక్ నర్వస్ సిస్టమ్, స్వయం నాడు వ్యవస్థ నుంచి వచ్చేటువంటి భాగాలు మనకి శరీరంలో ఇతర భాగాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంటాయో మనకి యాక్టివ్గా ఈ హార్మోన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఎఫెక్ట్స్, అవే ప్రభావాన్ని శరీర భాగాల్లో చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద మనకి మెడ్యులర్ రీజియన్ అండ్ కార్టెక్స్ రీజియన్ ఎటువంటి భాగాలు వస్తుంటాయి, మెడ్యులర్ రీజియన్ ఎటువంటి భాగాలు మనకి ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ హియర్ అడ్రినల్ గ్లాండ్ and inner one is the adrenal medulla, and also we know that one, and adrenal cortex, it is a zona fasciculata and reticularis. These are the what is the main function here. Hypothalamic, all glands are the under control under the hypothalamic, and main functions of pituitary glands and adrenal axis. Here ACTHs manaki adrenal corticosteroids hormones and pigmentation is cortex regions and androgen receptors here, and cortisols and glucocorticoids and receptors. It is what is the main it's the metabolic regulations and protein catabolism, insulin resistance and immunomodulation, cardiovascular regulations, and raised the blood pressures and CNS. It means ACTHs under the ACTHs hormones and androgen receptors, hair. These are the hypothalamus and adrenal cortex regions, and adrenal cortex zona glomerulus. Glomerulus the two parts, and the low renal perfusions, low filter sodium and high potassium sympathetic activation. Here down region is the sodium retention and potassium washing metabolic activities. Here angiogens, these are the functions. And next adrenal medulla, the sympathetic nervous system, we know already, we discussed sympathetic nervous system and medulla, adrenaline and noradrenaline. It's also called as epinephrine and norepinephrine. Beta adrenoreceptors and alpha adrenoreceptors. Here vasodilation, tachycardia, insulin resistance, vasoconstrictions. These are the main functions. What type of the releasing are the occurs functions affecting on the which organ. And here simply discuss again the mineral corticosteroids. Here what is a mineral corticosteroid function? Mineral corticosteroids main function, what is the principle is the mineral corticosteroids? It regulates the salt and water, it's electrolytes, already we know water and salt balance in the body. It acts on the nephric tubules and increase the reabsorption of the sodium ఫ్రమ్ ది యూరిన్. మనకి ఒకసారి ఫిల్టరేషన్ కోసం వస్తున్నప్పుడు నెఫ్రాన్ దగ్గరకు వచ్చినటువంటి దాన్ని రీఅబ్జార్ప్షన్ చేస్తూ ఉంటుంది యూరిన్ పార్ట్ని, అంటే ఫిల్టరేట్ని. సో ఆ ఫిల్టరేట్ అంటే గాలితో నుంచి మనకి ఏమైతే ఫిల్టరేట్ చేస్తూ ఉంటుందో అవన్నీ మనకి ఏమవుతూ ఉంటాయి, ఇక్కడ మనకి రీఅబ్జార్ప్షన్ అవుతుంటాయి. అంటే సోడియం అనేది రీఅబ్జార్ప్షన్ కావడం ఫ్రమ్ యూరిన్, మనకి ఫిల్టరేట్ నుంచి సోడియం బాగా రీఅబ్జార్ప్షన్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎలిమినేట్ ది పొటాషియం అండ్ హైడ్రోజన్ అయాన్స్ ఫ్రమ్ ద బాడీ ఫ్లూయిడ్స్. మనకి శరీర ద్రవ్యాల నుంచి అదే సమయంలో ఏం చేస్తుంది, పొటాషియం అండ్ హైడ్రోజన్ అయాన్స్ అది ఏం చేస్తుంది, మన శరీర ద్రవ్యాల నుంచి బయటికి తీసేస్తుంది. సో ద హైపర్ సీక్రెషన్ ఆఫ్ ది ఆల్డోస్టిరాన్ డిజీజ్
డిక్రీసెస్. ఇక్కడ హైపర్ సీక్రెషన్ ఆల్డోస్టెరాన్ మనకి ఇక్కడ ఆల్డోస్టెరాన్ అటువంటి ఎక్కువగా మనకి తగ్గిందనుకోండి హైపర్ సీక్రెషన్ వల్ల, ఇంకా పొటాషియం లెవెల్ ఇన్ ద బాడీ. సో విచ్ ఎఫెక్ట్స్ ది నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ లీడింగ్ టు ద మస్కులర్ పెరాలసిస్. అంటే మనకి మిల్లర్ కార్టికోస్టెరాయిడ్స్ సరైన మోతాదులో మనకి విడుదల కాదంటే ఆల్డోస్టెరాన్ అటువంటి డిసీజ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో హియర్ potassium level in the body is high in the, so which affects the nerve impulse and transmission leading to the muscular paralysis. It's any changes in the hydrogen ions concentration upsets the dilatory balance in the pH in the body fluids. So here the deficiency causes the several renal disorders like sodium chloride wasting and the hyperkalemia. So anemia. And aldosterone increases renal tubular absorption of the sodium. When the decreasing of the aldosterone, so potassium level is in the high in the body, so it leads to the disorders and muscular paralysis. And aldosterone stimulates the sodium and potassium transport in the sweat glands, salivary glands, and intestinal epithelial cells. These are the functions of the and the secretions of the mineralocorticoids, steroids. And next one is the what is the functions of the glucocorticoids. It means cortisols. So what is the main? Cortisol is a common glucocorticoid, so that's why it's called as the glucocorticoids, also cortisols. It converts the, what is the main function is the secretions of the glucocorticoids function is the, it converts the amino acids and lipids to the carbohydrates and raises the blood sugar levels. మనకి ఎప్పుడైతే మనకి బాడీలో ఉన్నటువంటి ఏర్పడిన ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఏం చేస్తుంది, ఏ రూపంలో మార్చుతుంది, మన కార్బోహైడ్రేట్స్ రూపంలో మార్చిపోయి మనకి రక్తంలో ఉన్నటువంటి బ్లడ్ షుగర్ లెవెల్ని అదేం చేస్తుందండి, ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది అన్నట్టు. Thus glucocorticoids as utilization of the carbohydrates, fats and proteins by the body. Cortisols produce the anti-allergics and anti-inflammatory response in the body. మన శరీరంలో ఎప్పుడైనా మంటలు నిర్మాణాలు ఏదో ఉంటాయో వాటిని అవి తీసివేయడం అనేది, తగ్గించడం అనేది. అండ్ సో దిస్ రీజన్ hydrocortisone is commonly the available the preparation for the cortisol is the used in the reduce the inflammation. ఇట్స్ మీన్స్ మన బాడీలో ఉన్నటువంటి హైచింగ్ లేదా ఒక రకమైనటువంటి మంట లాంటి నిర్మాణాలను ఏం చేస్తుంది, తొలగించడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్సో స్టిమ్యులేట్స్ అండ్ ఆర్బీసీ ప్రొడక్షన్. మనకి ఆర్బీసీ కణాలు ఏర్పడడంలో కూడా మనకి ఆర్బీసీ యొక్క ఉత్పత్తిలో కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. వెన్ ద hyper secretion of the cortisol results in the abnormal disorders occurs. These abnormal disorders affect is called Cushing's syndrome is the formed and evolved. So here stimulate the gluconeogenesis is formation of carbohydrates from proteins and some other substances. And cortisol also causes the moderate decreases in the rate of the glucose utilization by the most cells in the body. We discussed here. Decrease the photosynthesis and increase in the catabolism of the proteins already in the cells is also one of the function. And it promotes the mobilization of the fatty acids from the adipose tissue. Generally adipose tissue is the storage of the fats and lipids. So here the cortisols has the two basic anti-inflammatory effects. I told you. One is it can block the early stages of the inflammation process before inflammation even brings. And if inflammation has already begun, it causes the rapid resolution of the inflammation and the increased rapidly healing. So it is increasing the rapidly of the healing. Cortisol is reduces the lymphocytes production and hence suppress the immunity.
So cortisol block the inflammatory response to the allergic reactions. Here forming of the due to the over secretion of the hyper secretion of the cortisol, which abnormal disorder is the Cushing syndrome. This Cushing syndrome is the it means overproduction of the cortisol and other cortex hormone. It's a commonly it's more common in the female than compared with the male. So the person's fat deposition in the face, it means moon face, and neck and back, it means buffalo hump. That's the purple state of the skin and thinning of the arms and legs. Increases salt and fluid retention with the edema, and also the defects on the menstrual cycles in the females. So this effect is the Cushing syndrome, overproduction of the cortisol. Then it is the hypothalamus, ACTH adrenal cortex, cortisolism, and inhibits the ACTHs and hypothalamus gluconeogenesis, protein mobilization, fat mobilization, stabilizes the lysosomes, it relieves the stress and exists the again it's controlling of the hypothalamus. The insufficiency of the causing, already we discussed the second one is the ACTHs, withdrawal in the suppressing glucocorticoids therapy, and hypothalamic or the pituitary disease. It's a primary ACTHs, it means Addison's diseases. It means Addison causes infection or by the autoimmune destruction of the adrenal gland. The disease was named for the discoverer the Thomas Addison's. So the name is given by the Addison's disease. It's a common cause autoimmunes. It's a sporadic and polygranular syndromes, and also tuberculosis, HIV/AIDS, metastatic carcinoma, and bilateral adrenal astomy, and also corticosteroid biosynthesis enzymes defects on the congenital adrenal hyperplasia drugs. It means rare causes, it means lymphoma, intraadrenal hemorrhage, and syndrome following the meningococcal and amyloidosis, hemochromatosis. These are the rare causes of the adrenal insufficiency. And here sex corticosteroids are also again, it means sex corticoids are the corticosteroids. These are the resemble the estrogen and testosterone productions. So production of by the gonads. The main corticosteroid is a hormone in the adrenal androgens. They control secondary and tertiary sexual carriers. And the third one is the corticosteroids. It means sex corticoids. These are nothing but the androgen secretions. In the women, the overproduction of the adrenal androgen causing the musculation effects on the growth of the mustache and braids and changes in the voice. So this condition is commonly called as the adrenal virilism. It is the causing of the effective of the corticosteroids. Another one also the hormone of the adrenal medulla. These three are the ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి మూడు కూడా మనకి అడ్రినల్ కార్టెక్స్ యొక్క హార్మోన్స్. దెన్ మనకి అడ్రినల్ హార్మోన్స్ ఆఫ్ ది అడ్రినల్ మెడ్యులా నుంచి మనకి ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్. These two hormones are commonly called as the catecholamines. They produce the response to the emergency situations. ఇవి మనకి ఎప్పుడైతే ప్రత్యేకంగా సడన్గా
ఎమర్జెన్సీలో అంటే ఆన్ ది స్పాట్లో మనకి అత్యవసరంగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దట్స్ వై దిస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎమర్జెన్సీ హార్మోన్స్ ఆర్ ఫైట్ హార్మోన్స్ ఆర్ adrenal. Adrenaline differ from the noradrenaline in having the additionally మిథైల్ గ్రూప్. ఇక్కడ మనకి అడ్రినలిన్ నార్ అడ్రినలిన్ మధ్య ఉన్నటువంటి గ్రూప్ తేడా ఏంటిదంటే మిథైల్ గ్రూప్ ప్రజెంటింగ్ ఆఫ్ ద మిథైల్ గ్రూప్ ఇన్ ద మాలిక్యూల్ ఎఫెక్ట్స్. సో ద ఎఫెక్ట్స్ ఆఫ్ అడ్రినల్ అండ్ మోర్ కామన్ and those of the noradrenalines are limited. There are main effects of the those functions are the reaction on the danger and fight or fight response, increasing in the heart rate and cardiac output, vasoconstrictions and dilation that closed or the open capillary beds we already discussed. Certain shunting of blood of the skeletal muscles and away from the digestion and reproductions, sudden releasing of the glucose into the blood and consequent rise in the blood pressure, and also the pillar erection. It means rising of the body hair in the fear and angers. These are the symptoms and crossing of the effects on the particular functions under the adrenal medulla hormones. Thank you.